ఇది శ్రీరాములకుంట చెరువు అంటారండి. ఇక్కడ ఒక పురాతన ఆలయం, చాలా పాత శ్రీరాముని ఆలయం ఉంది. మరి ఆ ఆలయం మాన్యం అంటారు, అది ఏదో తెలియదు. కానీ నిజాంపేటలో 5 చెరువులు ఉన్నాయి. అందులో 2 మాయమైపోయినాయి. ఒకటి ఆచార్యకుంట మినుకు మినుకు అంటా ఉంది. ఇక్కడ తురక చెరువు 53 ఎకరాలు, అది పెద్ద చెరువు. అది ఇది శ్రీరాములకుంట చెరువు అని ఈ ఆలయంకి సంబంధించిన అంటారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా ఈ కొండ అదంతా గవర్నమెంట్ ల్యాండే. అటు తురక చెరువు, ఈ 2 చెరువుల మధ్యన ఇది ఒక 70-80 ఎకరాలు, 343-83 సర్వే నెంబరు. సో ఇదంతా డెవలప్ చేస్తే ఒక అర్బన్ ఫారెస్ట్రీ, మంచి లేక్, అక్కడ తురక చెరువు కూడా డెవలప్ చేస్తే బాగా ఉంటుందని. సో ఇది మేము సిఎస్ఆర్ ఫండ్స్, వెల్స్ ఫార్గో అనే కంపెనీ వాళ్ళు 3 crores బడ్జెట్ అలాట్ చేసి పెంట కుప్పలుగా ఉండేది. ఇది కూడా అంతా ఆక్రమించడానికి చూసిన సమయంలోన వాళ్ళు మాకు ఈ ఫండ్స్ ఏర్పాటు చేయడం, అది కాంట్రాక్ట్ యూత్ ఫర్ సేవ అనే ఆర్గనైజేషన్ ఇవ్వడము, వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం, ఆ తర్వాత 1 year ఎర్లీ బర్డ్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు నేనే మెయింటైన్ చేస్తున్నాను. ఇది నా వేళ్ళకి ఏంటంటే 2 సంవత్సరాల వరకు, నా 2022 వరకు డబ్బులు మున్సిపల్ వాళ్ళు ఇచ్చినారు. ఆ తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి నాకు డబ్బులు ఇవ్వలేదు. అది అడుగుతున్నాము, చూద్దాం ప్రభుత్వం వాళ్ళు, మున్సిపల్ శాఖ వాళ్ళు మరి డబ్బులు ఇస్తారా, లేదంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి మరి వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారా చూద్దాం. ఇప్పటివరకు అయితే బాగా కాపాడుకుంటున్నాం. రోజుకి ఇక్కడ ఉదయం సాయంత్రం 5,000 మంది, ఇంచుమించు 5,000-6,000 మంది వాకింగ్ చేస్తారు. ఈ చుట్టూ ఉన్న జనాభాకు ఇది ఎంతో ఆనందంగా, పిల్లలు కూడా, స్కూల్స్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చూపిస్తున్నారు. ఇంకా చిత్రం ఏంటంటే ఇక్కడ పెలికన్ కొంగలు కూడా వస్తూ ఉంటాయి సైబీరియా నుంచి. తురక చెరువులో ఇంకా ఎక్కువ ఉండేది, అది పొల్యూషన్ అయిపోయి ఇది అయిపోయింది. ఇక్కడ ఇంకా కూడా అంత పొల్యూషన్ కాలేదు. సో దీన్ని ఇట్లా కాపాడుకుంటూ వస్తామండి. ఇది మా వార్డులో లేకపోయినా మేము బండారు లేఅవుట్ సంక్షేమ సంఘం తరఫున కాపాడుతున్నాం. ధన్యవాదాలు. అమ్మవారు కట్టమైసమ్మ ఆలయం ఇది. ఈ తురక చెరువు అనేది చాలా పెద్ద చెరువు అండి, 53 ఎకరాలు. ఇక్కడంతా ఇవన్నీ వరి పొలాలు ఒకప్పుడు. సో 2016 బాగా ఉధృతంగా వర్షాలు పడ్డప్పుడు ఈ కట్ట అక్కడ తుమ్మ చెట్టు అక్కడ పొంగి బొర్లి వచ్చినాయి. తూములో నుంచి కూడా, అలుగులో నుంచి కూడా అన్ని నీళ్లు కాలనీలకు వచ్చి ఒకవైపు అంతా ఇంకా ఉండదు, కాలనీ కొట్టుకుపోతానంత భయంకరంగా ఉండే. సో బయటికి వెళ్ళేదానికి కూడా దారి లేక నీళ్లు చాలా జామ్ అయిండే. అప్పుడు కట్ట అంత రాత్రి అల్లా ఉప్పొంగినా కూడా దాని మీదకి వెళ్ళి ఓవర్ఫ్లో అయినా కూడా కట్ట తెగలేదు. అప్పుడే అమ్మవారి, అదంతా అమ్మవారి మహిమని అనుకున్నాము. సో ఈమె కార్పొరేటర్గా ఎన్నికైనాక ఈ గుడికి కట్టిద్దాం అనుకున్నాము. ఈ చిన్నగా ఈ గుడి మాత్రం నేను నా సొంత డబ్బులతో కట్టించినాను. ఆ తర్వాత భక్తుల డబ్బులతో ఇదంతా డెవలప్ చేసిండ్రు. అమ్మవారి అలంకరణ వస్తువులు కానీ ఇవన్నీ భక్తులందరూ కాంట్రిబ్యూట్ చేసి చేసుకున్నారు. ఇక్కడ సందీప్ అనే అబ్బాయి చూస్తున్నాడు, ఆలయాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. రోజు ఇక్కడ కూడా పూజలు, పునస్కారాలు, పారాయణాలు అన్నీ జరుగుతున్నాయి. చాలా అభివృద్ధిలోకి వచ్చిన అమ్మవారి మీద కూడా ఎంతోమందికి నమ్మకం ఏర్పడి చాలా మహిమగల అమ్మ అని అంటారు. ఆ రోజైతే చెరువు కట్టను మమ్మల్ని, ఈ కాలనీ మొత్తం కాపాడింది అమ్మవారే. అందుకే అమ్మవారు దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది తురక చెరువు లేదా నిజాం తాలాబ్ అంటారండి. ఒక 15-20 ఏళ్ళ క్రింది వరకు ఈ గ్రామానికి మంచినీళ్ళు సోర్స్ ఇది, తాగునీళ్ళు సరస్సు ఇది. 2016-17 వరకు కూడా ఇందులో కింద తలం అంటే భూమి కనిపించేది, అంత క్లీన్గా ఉండేటి వాటరు. ఇక్కడ కూడా కొంగలు,
బాతులు ఉండేవి. తర్వాత చేపలు పెద్ద పెద్ద 5 కిలోలు 10 కిలోల చేపలు కూడా ఉండేవి. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఇప్పటికీ. 2017 తర్వాత అక్కడ సాయినగర్ కాలనీ అక్కడ డెవలప్ అయిన తర్వాత ఆ సీవేజ్ వాటర్ తెచ్చి ఇందులో కలపడం వల్ల అంతా కలుషితమైపోయి చేపలు చనిపోయి అంతా ఇట్లా మురికి కూపంగా తయారైంది. ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి మేము ఇది క్లీన్ చేసి దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయాలని పాటుపడుతున్నాము. అయితే హెచ్ఎండిఏ వాళ్ళు ఈ మధ్యన 5 కోట్లు 10 కోట్లు శాంక్షన్ చేసినారు దీని అభివృద్ధికి. ఫస్ట్ ఫేజ్ కింద 5 కోట్లు రిలీజ్ చేయడము, టెండరింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఈ యొక్క ఏజెన్సీని కూడా టెండర్ కూడా ఏజెన్సీకి ఇచ్చినారు. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ఓసి రాక ఈ పని ఆలస్యం అవుతుంది. మేము ఇప్పుడు ఇరిగేషన్ వారితోని, గౌరవనీయులు రంగనాథం గారితోని, సంబంధిత మినిస్టర్లతోని, ప్రిన్సిపల్ సెక్రటరీతోని, మా గౌరవ ఎమ్మెల్యే గారితోని దీని గురించి బాగా పరిశీలి చేస్తున్నాం మ్యాటరు. సో తొందరలోనే ఈ వర్క్ స్టార్ట్ అయ్యి చెరువు డెవలప్ అయితేనే ఆశిస్తున్నాము. ఇది కొన్ని లక్షల 3 లక్షల జనాభాకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది డెవలప్ అయితే. అమీన్పూర్ చెరువు తర్వాత పెద్ద చెరువు అంటే ఈ ప్రాంతంలో ఇదే అండి. సో దీన్ని కాపాడుకోవడానికి మా ప్రయత్నం ఏం చేస్తాం. మీరు కూడా మీ ఛానల్ ద్వారా మీ అందరిని నేను కోరేది ఏంటంటే ప్రజలందరినీ కూడా ఇలాంటి వాటికి సహకరించండి, మా ఆలయాలకు వాటికి కూడా చందాలు ఇవ్వండి అని మీ ద్వారా నేను ప్రజలను ప్రార్థిస్తున్నాను. ఈ చెరువు కూడా తొందరలోనే బాగుపడుతుందని ఆశిద్దాము. దీనికి ఇప్పుడు కట్ట బలోపేతానికి, తర్వాత రైలింగ్ చేసేదానికి వాకింగ్ ట్రాక్ ఆల్రెడీ ఫండ్ శాంక్షన్ చేశారు. మరి దీని క్లీనింగ్ గురించి కూడా న్యాచురల్ పద్ధతిలో చేయాలని ఒక సంస్థకు, బ్లూ డ్రాప్ అనే సంస్థకు, గ్యాంజెస్ రెడ్డి అని ఆయన పేరు, ఆయన యుఎస్లో ఇలాంటివి చేసి వచ్చి ఇప్పుడు కానా సెంటర్ ఆయన డెవలప్ చేస్తున్నాడు. ఆయనకు టెండరింగ్ ఇచ్చే ప్రాసెస్లో ఉంది. కమిషనర్ గారి దగ్గర ఫైల్ ఉంది. తొందరలోనే ఈ చెరువుకు విముక్తి కలిగి ఇది బాగుపడుతుందని ఆశిద్దాం. ధన్యవాదాలు.